నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇలియాజ్ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్ ఆమోదంపై సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరితంగా వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించిందని విమర్శించారు. గతంలో ఉన్న వక్ఫ్ చట్టం 1995కు సంబంధించిన సవరణను చేసిన ఈ కొత్త బిల్లులో బోలెడన్ని లొసుగులున్నాయని కూడా విమర్శించారు. ఇప్పుడు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ విజయవాడలో ఇఫ్తార్ విందులో కూడా ఆయన మీకు మీ వక్ఫ్ సవరణ చట్టానికి మేము ఎలాంటి మోసం చేయము, మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లింలకు ద్రోహం చేసి ఈ యొక్క వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ పాస్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ముస్లిం ప్రజానికం కానీ వారికి ఎప్పుడూ మర్చిపోదని, చరిత్ర కూడా మర్చిపోదని, చరిత్రలో చరిత్రహీనులుగా మిగులుతారని, ఒకవేళ ఇప్పుడు కూడా సమయం ఉంది, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క దేశంలోని ఏ పార్టీ అయినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి గ్రామ పంచాయతీ సభ్యుడు నుంచి కార్పొరేటర్ కానీ